హాయ్! హలో అందరికీ. ఏంటి చూసేయండి అంటున్నాను. సండే స్పెషల్ అండి. ఏం చేశానంటే వేడి వేడి పలావ్ అండి. పొడిగా అయ్యింది. ఎంత బావుంది గదా! అంటే మనము వీటితో చేస్తాం కదా! మనం ఏదైనా బిర్యానీ గానీ, ఏదైనా కలర్ రైస్ మనమైతే బాస్మతి రైస్‌తో చేస్తాం గదా! కానీ మన ఇంట్లో ఉండే రైస్‌తోనే పొడిలాడే ప పలావ్ చేశానండి. అలాగనే జ్యూసీ చికెను, మరి తర్వాత గోంగూర చట్నీ కొద్దిగా, అలాగనే కర్డ్ రైస్. సో, ఈ సండే స్పెషల్ నేను ఈవినింగ్ అయితే ఇవి చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పనా అండి? నిజంగా చెప్తున్నాను. నేను చేసినానని కాదండే బాబోయ్! నిజంగా అంటే చాలా బాగుంది. ఎందుకు బావుంది అని అంటారా? ఎందుకు అంటే మనం ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి అంటే బాగా సంతోషంగా, హ్యాపీగా ఈరోజు చేయాలి. కడుపు నిండా అందరూ తినాలి మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోని చేశామనుకోండి, నిజంగా అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, నేను అలాగనే తినాలి అనేసి చేశాను. ఇదిగో జ్యూసీ చికెన్ చూడండి, రైస్ చూడండి పొడిగా, మసాలా తక్కువగా, ఆయిల్ తక్కువగా. సో, కడుపు నిండా తినేలాగానే చేశానండి. నిజంగా అంటే చాలా బాగుంది. మీకొక విషయం తెలుసా అండి? నిజంగా అంటే కాలిపోతుందండోయ్ బాబోయ్! చూడండి ఎట్లా పొగలేస్తుందో. అప్పుడే పొయ్యి మీద నుంచి దింపాను. యాక్చువల్‌గా లాంగ్ వీడియో తీసి పెడదాం అనుకున్నాను గానీ, దాని వీడియో మీద కాన్సంట్రేషన్ పెడితే ఎక్కడ టేస్ట్ మారిపోతుందో అనేసి, నేను ఫస్ట్ చేసి తినేసి పెట్టాను. ఒకవేళ లాంగ్ వీడియో ఈసారి చేసినప్పుడు లాంగ్ వీడియో పెడతాను. అలాగనే మీరు ఎవరైనా లాంగ్ వీడియో పెట్టండి చేసి అంటే కంపల్సరీ పెడతానండి. అండ్ ఈసారైతే కంపల్సరీ లాంగ్ వీడియోలు పెడతాను. ఏమేమి వాడతాను, ఏమి అనేసి. నేను అన్నీ తక్కువ ఇంగ్రీడియెంట్సే, తక్కువ మసాలాతోనే చేస్తాను. ఎందుకంటే మసాలా ఫుడ్ కొద్దిగా గ్యాస్ ట్రబుల్ అవుతుంది కదా! సో, అందుకని మీ అందరితో ఒకటి చెప్పాలండి. మామూలుగా వంట చేసేటప్పుడు స్మెల్ వచ్చినప్పుడు తినాలనిపిస్తుంది. కొంతమంది వంట చేసే పద్ధతిని బట్టి తినాలనిపిస్తుంది. ఇంకొంతమందికి అక్కడ చూసే ఐటెమ్స్‌ని బట్టి, కళ్ళతో చూసేదాన్ని బట్టి తినాలనిపిస్తుంది. ఇంకొంతమంది తినేదాన్ని బట్టి తినాలనిపిస్తుంది. మరి నేను తింటుంటే ఎలా, మీకు తినాలనిపిస్తుందా లేదా? నిజంగా అంటే చాలా బావుందండి. నేను తింటుంటే ఎలా ఉందో, మీకు తినాలనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. అలాగనే నేనొకటి చెప్తా. ఎందుకిప్పుడు ఈ మాట మాట్లాడుతుంది అమ్ములు డ్యాడీ కుట్టి గారు అనుకుంటున్నారా? ఎందుకు అంటే, నాకు మా డ్యాడీ గారు తింటుంటే అసలు నిజంగా చూస్తుంటేనే గుటికలు మింగుతా ఉంటామనమాట. అంత బాగా కలిపే పద్ధతి గానీ, తినే పద్ధతి గానీ చాలా బావుంటుంది మా డ్యాడీది. సో, అందుకనే నాకు తినాలనిపిస్తుందనమాట. మీకెంతమందికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆ గోంగూర చట్నీ, ఆ చికెను, ఆ రైసు సూపర్ అండి.